బర్త్డే పార్టీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, హలో నమస్తే వనకం సలాం లేకో పొద్దుగల మోటుగాడి గడ్డి తేయడానికి అయితే పోయి గడ్డి అయితే తెచ్చేసాను. మా బావకుడికి బర్త్డే అయితే డెకరేషన్ చేయడానికి అయితే వచ్చినాము. నేనే కాదు, ఆకాష్, చిన్నబావ, పతిగాడు, రాందయ్య అన్న అందరం వచ్చినాము. ఆడుతూ పాడుతూ పని చేస్తేనే పని అంతా జరుగుతుంది. డెకరేషన్ ఎక్కడ చేద్దామా అని చెప్పి చాలా సేపు మాట్లాడుకొని ఇప్పుడు మిద్ది పైన అయితే ఫిక్స్ చేసాము. మిద్ది పైన మంచాలు వేస్ట్ సామాన్ ఉంటే మొత్తం సర్దేస్తా ఉన్నాము. రూమ్ లో సాంగ్స్ పెట్టుకుంటూ బెలూన్స్ అయితే ఊదుతా ఉన్నారు. మైండ్ లో ఒక విజన్ అయితే ఉంది. ఆ విజన్ తగ్గట్టు వస్తుందా లేదా అని చెప్పి చాలా భయపడ్డాను. ఎందుకంటే మిద్ది పైన కాబట్టి అందరికి అట్రాక్షన్ గా ఉండాలి, లైటింగ్ సిస్టమ్ బాగుంటేనే బాగుంటుంది. బర్త్డే బాయ్ కేక్ కోయాలంటే బ్యాక్గ్రౌండ్ లో బాగా అట్రాక్షన్ గా ఉంటేనే బాగుంటుంది. అందుకని చెప్పి 3 గంటలకి వచ్చి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఎండకి బెలూన్స్ అన్ని ఊదేసి ఒక రౌండ్ షేప్ లేదా ఒక లవ్ షేప్ లో కడదామని ఆలోచించాము. కానీ అదంతా సెట్ కావడం లేదు. ఎండకి బొట్లు కడదామంటే పైన పైపులు కూడా ఉన్నాయి. ఆ పైపులకి అయితే అందడం లేదని చెప్పి చిన్న పిల్లల్ని ఎక్కించి మరీ కట్టిస్తా ఉన్నాము. ఫైనలీ మేము అనుకున్న విజన్ అయితే కంప్లీట్ అయింది. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. తప్ప మేము వర్క్ ఎలా చేస్తున్నాము. బర్త్డే బాయ్ కూడా చూడడానికి అయితే వచ్చేసాడు. ఆ పిల్లోడు బర్త్డే బాయ్ విషెస్ అయితే చేసేయండి కామెంట్ లో. నైట్ అయ్యేసరికి భోజనాలు కూడా ఏర్పాటు చేసాము. భోజనాలు వడ్డించాక కొంతమంది ఉన్నారు. మేము ఇప్పుడే వచ్చినాము రెడీ చేసి. ఇంకా మేము కూడా తినేసిన తర్వాత అయితే భోజనాలు వడ్డిస్తాము. ఇప్పటికే జనాలు ఎక్కువ మంది వచ్చారని చెప్పి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. బర్త్డే బాయ్ అందరిని చూసి కేక్ కట్ చేసి తర్వాత అయితే ఏడ్ చేసాను. అదరా బదరా వాళ్ళ అమ్మ నాన్న కిందకి అయితే తోడుకోపోయినారు. వీళ్ళందరూ జనాలు చూసి పిల్లోడు ఏడ్చానని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరు పిల్లోని బ్లెస్ చేసి విష్ చేసి అయితే వెళ్ళిపోయారు. మేము కూడా వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చేసి 2 ఫోటోలు అయితే తీసుకొని ఇప్పుడు మేము కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంతే మా వాళ్ళ వ్లాగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో దూసుకెళ్దాం.